ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైనటువంటి నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇంతవరకు కూడా మన దేవుని యొక్క కృపను బట్టి, ఆయన మన మీద చూపుతున్నటువంటి ప్రేమను బట్టి ఈరోజు వరకు కూడా మనమందరం కూడా సజీవులుగా ఉన్నాం. అందుచేత ఈరోజు మనం అందరం కలిసి దేవుని నామానికి మహిమకరముగా, ఆశీర్వాదకరంగా మనం అందరం ఉన్నాం కనుక ప్రభువు మనలను దీవించి ఆశీర్వదించి ఈ విధంగా నిలబెడుతూ ఉన్నారు. అయితే ఈరోజు మనం దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాం. 91వ కీర్తన 7వ చరణాన్ని చదువుకుందాం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ వద్దకు రాదు. హల్లెలూయా! ఎంత చక్కటి వాగ్దానాన్ని ప్రభు ఈరోజు మనకు చేస్తున్నారో చూసారా? నీ ప్రక్కన 1000 మంది పడినను, మరొక ప్రక్క 10,000 మంది కూలినను, అపాయము నీ వద్దకు రాదని ప్రభు ఈరోజు మంచి వాగ్దానాన్ని మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని బట్టి పరిస్థితులు ఎలా మారినా, నీ ప్రక్కన 1000 మంది పడిపోతూ ఉన్నా, వేలాది మందిగా కూలిపోతూ ఉన్న దేవుని కృప నీ మీద ఉండి అపాయము నీ వద్దకు రాకుండా చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ కంచె వేసి నిన్ను దీవించాలని, నిన్ను కాపాడాలని, అపాయాన్ని నీ దరికి చేరకుండా చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అందుచేత నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవునికి స్తుతులు చెల్లిస్తూ, స్తోత్రాలు చెల్లిస్తూ మనం ఉన్నప్పుడు మన చుట్టూ దేవుని యొక్క కంచెను వేసి మనలను బాగుగా కాపాడేటటువంటి గనుడైన దేవుడు, గొప్ప దేవుడు. అయితే బైబిల్ గ్రంథంలో యోబు అనేటటువంటి భక్తుడు మనందరికీ తెలుసు. దేవుడు ఎప్పుడైతే ఆయన దగ్గర ఉన్నటువంటి దేవుని కంచెను తొలగించాడో అపవాది అంతా కూడా సర్వనాశనం చేయడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ శోధనలన్నీ సహించిన తర్వాత యోబు జీవితంలో 2 ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహించాడు. ఈరోజు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యోబును 2 ఆశీర్వదించినటువంటి దేవుడు నీ ప్రక్క 1000 మంది పడినా, మరొక ప్రక్క 10,000 మంది కూలినా, అపాయము నీ వద్దకు రాకుండా నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ కంచె వేయాలని, నిన్ను కాపాడాలని, నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పని అనేకులకు ఆశీర్వాదంగా ప్రభు చేయబోతూ ఉన్నాడు. అపాయము నీ వద్దకు రాకుండా నిన్ను కాపాడి, నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేసి ఒక ఉన్నతమైనటువంటి స్థితి ప్రభు నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు చక్కటి వాగ్దానాన్ని ప్రభు మనతో చేశారు. ఎన్ని అపాయకరమైనటువంటి దినాలలో మనం ఉన్నప్పటికీ, ఎన్ని అపాయకరమైనటువంటి సంఘటనలు మనం ఎదుర్కొంటున్నప్పటికీ ఈరోజు ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, అపాయము నీ వద్దకు రాదు. నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు. అపాయము నీ దరికి చేరకుండా ప్రభు నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ కంచె వేయబోతున్నాడు. దేవుడు అలాంటి కృప నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మాకు తోడుగా ఉండి మమ్మలను ఎంతగానో నడిపించిన గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. ఈరోజు చక్కటి వాగ్దానాన్ని మాతో, మా బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఒక ప్రక్క 1000 మంది పడినను, మరొక ప్రక్క 10,000 మంది కూలినను, అపాయము నీ వద్దకు రాదని నీ వాక్యము ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇదిగో ఎంతమంది అయితే అపాయాల గుండా, శోధనల గుండా, శ్రమల గుండా నడుస్తున్నారో వారందరికీ ఈరోజే ఇదిగో గొప్ప విడుదల, గొప్ప స్వస్థత, గొప్ప కార్యము నీ బిడ్డల జీవితంలో జరుగునుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ బిడ్డలు ప్రభు ప్రయాణాలు చేస్తూ ఉండగా, వారి పనుల్లో కొనసాగుతూ ఉండగా మీరే తండ్రి నీ దేవదూతలను పంపించి అపాయము మా బిడ్డల చెంతకు రాకుండా బిడ్డల చుట్టూ కంచె వేయమని, నడిపించమని, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, మా బిడ్డలు చేస్తున్నటువంటి ప్రతి పనిని ఈరోజు మీరు దీవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మా బిడ్డలందరూ ఉండే కృప మీరు అనుగ్రహించి నడిపించి బలపరచమని
యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. విన్నాం కదండి, చాలా చక్కటి అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ప్రభు మనకి ఈరోజు చేసి ఉన్నారు. ఒక ప్రక్క 1000 మంది పడినా, మరొక ప్రక్క 10,000 మంది కూలిపోయిన అపాయము నీ యొద్దకు కానీ, నీ కుటుంబం యొద్దకు కానీ ప్రభు రానియక మీ చుట్టూ, మీ కుటుంబాల చుట్టూ కంచె వేయబోతున్నాడు. కనుక ధైర్యంగా మీరు ముందుకు సాగండి. మీ పనులన్నింటిలో గొప్ప విజయాన్ని ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.